ರೈತರು ಬೆನ್ನೆಲುಬು ಅಂತಾರೆ. ಆದರೆ ಸರ್ಕಾರಗಳು ರೈತರ ಬೆನ್ನು ಮೂಳೆಯನ್ನೇ ಮುರಿದು ಅವರು ಸರ್ಕಾರಗಳನ್ನ ನಡೆಸುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇವತ್ತು ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಆಗಿದೆ. ಒಂದೇ ಒಂದು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. 37 ವರ್ಷದಿಂದ ನಾನು ಹೋರಾಟ ಮಾಡಿದ್ದೇನೆ. ಡೆಲ್ಲಿನಲ್ಲಿ ಉಪವಾಸ ಸತ್ಯಾಗ್ರಹ ಕೂತೆ ಆರ್ಟಿ ರೈಟ್ ಎಜುಕೇಶನ್ ತರೋದಕ್ಕೆ. ಒಬ್ಬ ಪೊಲೀಸನು ಗನ್ ಹಿಡ್ಕೊಂಡು ಬಂದ. ಹೇ इधर से उठा ನಾನು लाठी में मारता है. मैं बोला है तुम लाठी में मारो तो मैं पेन पेपर से मारता है करके बोला है. 1983 యాక్ట్ 1883 1983 యాక్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ తెచ్చే కాలేదు. పోరాటం చేస్తే మినిస్ట్రీ ఇండ్లకి బీగాలేస్తే విధానసౌధకి బీగాలేస్తే జైలుకి పంపిస్తారు. అరే పంపించయ్యా, జైలేం యూనివర్సిటీ కాలేజ్ అయ్యా, ఆడేమి చంపేలేదు అని అన్నిటికీ లేచి నిలిస్తే ఇండ్లిండ్లకు పోతుంది, టెంపోల్లో పోతుంది, నడుచుకొని పోతుంది. 7 దినాలు భోజనం లేకుండా ఉపవాసం జరిగి సత్యాగ్రహాలు చేస్తున్నాయి. 1063 ప్రతిభటనలు చేసిండాను. అంబులెన్స్ తెలిసి దగ్గరికి పాయిజన్ ఇచ్చిరి. నాకు ఈ పాయిజన్ ఇచ్చిన అంబులెన్స్ అది గ్లూకోజ్ లో. అప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ ఉపవాస సత్యాగ్రహం హిడిసి నువ్వు ఒక పూట భోజనం చేయప్ప అని నాకు ఈ సలహా ఇచ్చిరి. ఇడీ బెంగళూరు, ఇడీ కర్ణాటక మాట్లాడి నేను చంపేస్తారు అని. చంపే నేను ఒక్కొక్కడే పారాడతాను. మినిస్టర్లకి ఆఫీసులకి బీగాలేసి నా జనాలకి నా చదువు బిడ్డలకి నేను ఆర్డర్లు తెస్తే నేను కొట్టింది పెన్ను పేపర్ ఇంకా మాత్రమే. వీడియోలో చూడండి. జనాలు ఈ పొద్దు మనమంతా పోరాడతాము, కానీ వాళ్ళు టేబుల్ ఇంకా టేళ్లు రికార్డులు బిల్ట్ చేసి ఒకేసారి పోలీసుని తీసుకువస్తారు. మీలోగానే అగ్గు పెడతారు. ఏ పోవద్రా, అట్లు చేస్తారు ఇట్లు చేస్తారు అంత. అరే ఏం చేస్తారు? చంపుతారు. అంతేస్తే వేరే ఏం చేస్తారు? అరే బ్రిటిషర్ని ఈ దేశం ఇంకా తొలగించాలంటే మీ అబ్బ, మీ తాత, మీ ముత్తాతలు ఎంత కష్టపడి ఉంటారు. ఒకసారి యోచన చేయండి. ఇప్పుడు మా ఇంటిని ఇంకా ఉండేది నలుగురు ఇడే ఉంటాము. అరే నా పెండ్లాం బిడ్డల పైన కేసేస్తాను. అరే వేసుకోపో. నా పెండ్లాం బిడ్డలు నాకు చెప్పినారు, నువ్వు పోరాటం ఇడుస్తావా ఇల్లు ఇడుస్తావా అని. నేను ఇల్లు ఇడుస్తాను, పోరాటం ఇడిసేలేదు అని పోయినోడు నేను. నా జనాలు కొట్టుకుని పోరాడినాను నేను. మీ భూమిలు పోతే మీ కొడుకులు ఉండే ఇంత భూమిని నువ్వు ఉడిపించుకో ఉండేది ఎట్లా తల్లి తండ్రి అని మిమ్మల్ని దినాము మాటలతోనే చంపుతాడు. అది మీకు అయ్యేది వద్దు అంటే ప్రతి ఒక ఇంటిని కాలేజ్ స్టూడెంట్ సపోర్ట్ తీసుకోండా, మహిళా సంఘటన సపోర్ట్ తీసుకోండా,